అస్సలం అయికం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా మీకైతే వీడియో ఆల్రెడీ తెలుసు. ఇంకా పెళ్ళిగొండ దర్గాకైతే వెళ్ళాను అనేసి థంబ్‌నెయిల్ అయితే చూసింటారు. ఇక్కడైతే టిఫిన్ రెడీ చేసుకుంటున్నాను. అది కూడా బుర్ఖా వేసుకొని. ఇంకా నేనైతే ఇంకా బయట ఏమన్నా తెప్పించుకుందాము అనుకున్నాను. కానీ ఇంకా నాకు ఇంట్లో అయితే తెచ్చి ఇచ్చేకి ఎవరు లేరండి. ఇంకా ఫర్హాన్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా మా ఆయన అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయారనేసి కానీ నేనైతే ఇంకా ఓట్స్ అయితే చేసుకొని ఒక బాక్స్లో అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, వెళ్ళాలి తొందరగా అనేసి ఇంకా బాక్స్లో అయితే వేసుకుంటున్నాను. ఎక్కడ కుదిరితే అక్కడ తిందాము అనేసి ఇక్కడ పాలలో అయితే ఉడికించుకుంటున్నాను తొందరగా అయితే నేను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా కొన్ని స్నాక్స్ ఉంటే ఇవన్నీ అయితే ఒక బ్యాగ్లో అయితే వేశాను. బనానా, ఇంకా కొన్ని బిస్కెట్స్ ఇవన్నీ అయితే వేశాను. అలాగే ఇంకా నా టిఫిన్ అండి. ఇంకా ఇవన్నీ అయితే తీసుకొని ఇంకా వెళ్తూ ఉన్నాము. అది కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. అంటే ఉరుస్ టైంలోనే వెళ్ళాలి అనుకున్నాను, వీడియో చెయ్యాలి వెళ్ళి అనేసి. కానీ ఇంకా నాకైతే స్టిచ్చింగ్ వర్క్ అయితే అప్పుడు ఎక్కువ అర్జెంట్ అయితే ఉన్నాయండి. అందుకనే నేనైతే అప్పుడు వెళ్ళకుండా ఇప్పుడైతే వెళ్ళాను. ఇప్పుడు కూడా అయితే వర్క్ ఉంది. ఇంకా కొంచెం టైం తీసుకొని ఈరోజైతే వెళ్ళి వద్దామనేసి వెళ్తూ ఉన్నాను. కానీ బస్ స్టాండ్‌కి వచ్చాక నాకు చాలా భయమేసిందండి. ఇక్కడ జనాలకైతే చూసి. ఇంకా సీట్ కోసం అయితే గొడవలు కూడా అయిపోతున్నాయి. సీట్ పైన కర్చీఫ్ వేసినది మేమని ఒకరు, లేదు మేము వచ్చి కూర్చున్నాం ఫస్ట్ అని ఒకరు, అలా గొడవలు అయితే అయిపోతున్నాయి. కానీ మాకు ఎలాగో ఒక సీట్ అయితే దొరికింది అడ్జస్ట్ చేసుకొని. ఇంకా మేము పాలసముద్రం వరకు వచ్చేసాము. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా ఆటోలో అయితే పెళ్ళిగొండ దర్గాకి అయితే వెళ్ళాము. ఇక్కడైతే చూశారు కదా, ఒక లేడీ అయితే ఆటో నడుపుతూ ఉంది. ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఒక లేడీ డ్రైవర్తో ఇలాగ వచ్చాము అనేసి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా దర్గాకి అయితే వచ్చేసాము. ఇంకా రాగానే ఫస్ట్ అయితే మేము ఇంకా లంచ్ అయితే చేసే కూర్చున్నామండి. చూసారు కదా, క్యారీ అయితే ఓపెన్ చేస్తుంది మా వదిన అయితే. ఇంకా అప్పటికి టైం అయితే 2:00 అయింది. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది, పిల్లలకు కూడా అయితే ఆకలి అవుతుంది అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా లంచ్ అయితే చేసి ఇంకా మిగతా పనులు చూసుకుందాము అనేసి మేము ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము. ఇక్కడైతే చూశారు కదా, జనాలు అయితే ఎక్కడ చూసినా జనాలు అయితే ఉన్నారండి. ఉరూస్ అయ్యి ఇప్పటికి ఒక 10 డేస్, ఒక 15 డేస్ అలా అయ్యేకొస్తుంది. అయినా అయితే జనాలు అయితే ఫుల్గా అయితే ఉన్నారండి, క్రౌడ్ అయితే. ఇక్కడ ప్లేస్ ఒకటి ఖాళీగా కనిపిస్తున్నది, నమాజ్ చేసే ప్లేస్ అయితే ఖాళీగా కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళి ప్రశాంతంగా నమాజ్ అయితే చదువుకున్నాము కొంచెంసేపు అయితే ఇక్కడ కూర్చొని మేము. ఆ తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చాము. ఇక్కడైతే దీపాలు అయితే వెలిగిస్తున్నారు. అలాగే ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ దర్గా సైడ్ అండి ఇవన్నీ అయితే వేసేసారు, ఇలాగా వేరే దారి నుంచి పంపిస్తున్నారు. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తున్నారు. ఇక్కడైతే ఇంకా గౌసేపాక్కి దర్గా అండి ఇక్కడ. నెక్స్ట్ ఇంకా గౌసేపాక్కి దర్గా ఎదురుగానే అయితే ఒక 3 అవర్స్ నుంచి అండి ఇంకా భోజనాలు అయితే తినిపిస్తున్నారంట ఇక్కడ. ఇక్కడైతే చూడండి ఇంకా అందరికీ అయితే పెట్టిస్తున్నారు. అది కూడా మంచిగా మటన్ కర్రీ, దాల్చా, బగారా రైస్ ఇవన్నీ అయితే చేశారు. ఇంకా ఇలాగ అందరికీ అయితే వేస్తున్నారు, వెళ్ళిన వాళ్ళకి అందరికీ అయితే మంచిగా అందరూ వేపించుకొని తింటూ ఉన్నారు. నెక్స్ట్ అయితే ఇంకా దర్గా లోపలికైతే వచ్చేసాము. ఇంకా మా మతీన్ అయితే ఇంకా దర్గా లోపలికైతే వెళ్తున్నారు చూడండి. ఇంకా లేడీస్ అయితే నాట్ అలౌడ్ లోపల. ఇంకా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా కొంచెంసేపు అయితే కూర్చొని ఇక్కడ చూడండి జనాలు అయితే ఇక్కడ కూడా కూర్చునే కూడా అయితే ప్లేస్ లేదు, అలాగైతే ఉన్నారు. ఇంకా నేను ఫస్ట్ టైం ఇలా ఊరుస్ టైంలో రావడం, నేను ఎప్పుడు రాలేదు ఊరుస్ టైంలో పెళ్ళిగుండాకి. ఇంకా నెక్స్ట్ ఇంకా కొంచెం పైన అయితే ఇక్కడ దర్గా ఉంది కదా, ఇంకా ఇక్కడ కూడా అయితే వీడియో తీసుకొని వచ్చాను. ఇంకా ఇక్కడ నుంచి బయటికి రాగానే ఇక్కడైతే చూడండి ఇంకా కొబ్బరి అయితే కాలుస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఈ నెలలో అయితే దీపాలు చేస్తారంట అండి. దీపాలు చేశాక ఇంకా దర్గాకు వచ్చి వాళ్ళు ఇంకా ఇలాగా మేము కొబ్బరి కూడా కాలుస్తాము అని వాళ్ళు చెప్పిరి. అందుకనే నేను కూడా మీకైతే షేర్ చేశాను అన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ మా సదఫ్ అయితే ఒక ఫోటో తీయత్తా అంటే ఫోటో తీసేసాను. ఇంకా మేమైతే బయటికి వచ్చామండి. ఇంకా పిల్లోళ్ళకి ఏమన్నా కొనిస్తాము అనేసి. ఇక్కడైతే చూసారు కదా, ఇంకా ఎంట్రన్స్ గేట్. ఇంకా పెళ్ళిగొండ దర్గా ఉరుస్ టైంలో అయితే 4 గేట్స్ అయితే ఉంటాయి. అవి 4 గేట్స్ కూడా ఓపెన్ చేస్తారంట. ఇంకా మేమైతే ఇలాగే స్ట్రైట్గా అయితే వెళ్తున్నాము. ఏమేమి ఉన్నాయో షాప్స్ ఇంకా చూసుకొని వస్తాము అనేసి. ఇంకా చాలా షాప్స్ అయితే ఉన్నాయండి, కానీ మాకైతే టైం లేదు తిరిగి చూసేకి.
ఇక్కడైతే ఇంకా ఖాజా పెట్టారు. అలాగే ఇంకా ఫేవర్ సామాన్లు, జుమ్మర్స్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ నుంచి ఇంకా ఇక్కడ అండి ఇంకా ఫ్రేమ్స్ ఇవన్నీ అయితే పెట్టారు. ఇంకా ఇవన్నీ అయితే ఇంకా ఇయర్ రింగ్స్ ఇవన్నీ అన్నీ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా టోపీస్. ఇంకా ఈ షాప్ అయితే ఎప్పుడు ఎనీ టైం ఉంటుందండి. ఆ చున్నీ షాప్ అయితే మేము ఎప్పుడన్నా వెళ్ళి అక్కడైతే షాపింగ్ చేస్తాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కూడా ఫ్రేమ్స్ షాప్ అయితే ఉంది. ఇంకా ఖాజా ఎక్కడ చూసినా ఒక లైన్ అయితే ఉందండి. ఖాజా స్వీట్ షాప్ అయితే ఇక్కడైతే ఇంకా మా మతీనేమో ఉంగరాలు తీసుకోవాలి అంటే ఇక్కడ చూస్తూ ఉన్నారు. అలాగే పక్కనే చూడండి ఇంకా 10 రూపీస్ అంట. ఏమైనా తీసుకొని ఇంకా 10 రూపీస్ అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి షాపింగ్ చేసేటివి. ఇక్కడ చూసారు కదా మీరు కూడా. ఇంకా మాకైతే నెక్స్ట్ మంత్ ఇంకా నానా దర్గా ఉరుస్ అయితే వస్తుంది కదిరిలో. ఇంకా 2వ తేదీ అని చెప్తూ ఉన్నారు. ఇంకా అక్కడ షాపింగ్ చేద్దామనేసి ఇంకా నేను మా వదిన ఏం షాపింగ్ చేయలేదు. ఇంకా పిల్లోళ్ళకి ఏం కావాలో అవి అన్నీ కొనిచ్చాము. అలాగే ఈ ఉరుస్లో అయితే ఈ మధ్య ఎక్కువ బుర్ఖాలు కానీ, నోస్ పీస్లు కానీ, చున్నీస్ ఇవన్నీ అయితే మంచిగా షాపింగ్ చేయొచ్చు. అలాగే కాస్మెటిక్స్వి కూడా అండి. ఇంతకుముందు అయితే కాస్మెటిక్స్ షాపే పెట్టడం లేదు. ఇప్పుడు ఏ ఉరుస్లో చూసినా కాస్మెటిక్స్ అయితే కంపల్సరీగా అయితే ఉంటున్నాయి. ఈ దర్గాలో ఫేమస్ అయితే ఇవే అండి. ఇంకా మట్టి కుండలు, ఇంకా ఇవి బ్లాక్ కలర్లో ఎక్కడ దొరుకుతాయి అంటే పెల్గుండ దర్గాలో అయితే దొరుకుతాయి అనేసి చెప్తారు చాలామంది. ఖచ్చితంగా ఉంటాయండి ఇవి అయితే ఇక్కడికి వచ్చి చూస్తే. ఇంకా ఇప్పుడు తీసుకుంటున్నారో లేదో తెలియదు కానీ నా చిన్నప్పుడు అయితే ఖచ్చితంగా వస్తే ఈ బుడిగిల్ సామాన్లు అయితే తీసుకొని వెళ్ళి హాలిడేస్ టైంలో మంచిగా వంట చేసుకొని అలాగా ఆడుకుంటూ ఉన్నాం మేము అప్పుడు. ఇప్పుడు కూడా చూడండి చిన్న చిన్నవి ఎంత బాగున్నాయో బుడిగీలన్నీ అయితే. ఇంకా అలాగే హుండీలండి. హుండీలు అయితే తీసుకొని వెళ్ళి అదే పనిగా మేము హుండీలో అయితే డబ్బులు అయితే వేసుకుంటూ ఉన్నాము. ఇది నేను వెతికి ఇంకా అదే పనిగా మీకు వీడియో తీసి పెట్టాను. ఎంత దూరంలో పెట్టారో ఇప్పుడైతే ఇది. ఇంకా మేమైతే ఇంకా బయలుదేరేసామండి. ఇక్కడ పెల్గుండకి వస్తే ఇంకా బస్సులు అయితే దొరకవండి కదిరికి అయితే. ఇక్కడైతే టైమింగ్ ప్రకారం ప్రైవేట్ బస్సులు అయితే ఉంటాయి. అది కూడా 4కి వస్తుంది. అది గోరెంట్ల వరకు వస్తే మళ్ళీ గోరెంట్ల నుంచి ఇంకా కదిరికి అయితే రావాలి. అందుకనే అక్కడికి మార్నింగ్ టైమే వెళ్ళాలి. ఖచ్చితంగా 4కి అంతా అయితే బస్సు వచ్చేస్తుంది. ఇంకా బస్కి అయితే టైమింగ్ ప్రకారం అయితే ఇంకా ఈ పెల్గుండ దర్గాకి రావాలి. ఇక్కడైతే చూడండి మా మతీను ఇంకా మేము కదిరికి వెళ్ళే టైంలో గోరెంట్ల నుంచి ఇంకా అప్పటి నుంచి ఫుల్ జనాలు అయితే ఉన్నారు బస్సులో. ఇప్పుడే కొంచెం తగ్గారన్నమాట. ఇంకా ఫుల్ సాంగ్స్ వేసింటే ఇంకా ఎంజాయ్ చేస్తూ అలాగా క్యాన్కి కొడుతూ కూర్చోంటే అలాగ వీడియో తీశాను నేను. ఇంకా మేమైతే ఇలాగా వెళ్ళి వచ్చామండి పెల్గుండ దర్గాకి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి.